ఓం శ్రీ గురుభ్యో నమ. చంద్రగ్రహణము మార్చి 3వ తేదీన మనకు వచ్చినటువంటి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణాన్ని ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు, ముఖ్యంగా ఏ నక్షత్రాల వారు చూడకూడదు. అది ఈ చంద్రగ్రహణం మనకు కనబడేది ఏముందంటే చంద్రోదయం టైంలో ఒక 45 నిమిషాల వరకు కనబడుతుంది. ఎందుకంటే ఖండాంతరం విడిచిపెట్టేసిన సమయం అన్నమాట. అయితే మధ్యాహ్నం 3:19 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:19 ప్రారంభమయ్యి చివరిగా 6:46 పూర్తి అయిపోతుంది. అయితే మనకి చంద్రోదయం సహజంగా ఎప్పుడు అవుతుంది? సూర్యాస్తమ సమయం తర్వాత అవుతుంది. 6 గంటలకి, అంటే ఒక 5 నిమిషాలు తక్కువ 6కి ఇలాగ అవుతుంది. చంద్రోదయం విషయంలో ఒక 5-10 నిమిషాలు అటు ఇట్లు ఉంటారు. అయితే మనకు కనబడినటువంటి బింబం ఎన్ని నిమిషాలు? 56 నిమిషాలు. ఈ 56 నిమిషాలు కూడా మనకి ఎలా ఉంటుందంటే, ఆ నిమిషాల్లో మనం చూడవచ్చు. అంటే ఆ నీడ ప్రాంతం కొంతమంది పడుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ గ్రహం తాలూకా సింహరాశిలో సంభవిస్తుంది. మెయిన్ ఏముందంటే సింహరాశిలో పుబ్బా నక్షత్రం మీద మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పుబ్బా నక్షత్రం. అయితే సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం వారు ఇది చూడరాదు, ఈ గ్రహణాన్ని చూడరాదు. ఎందుకు చూడరాదు? చూస్తే ఏమిటి అని వితండవాదం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. ఈ మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన దగ్గర నుంచి జ్యోతిష్కులు చెప్పినటువంటి విషయాలు కూడా లెక్క చేయట్లేదు. బింబం చూస్తే ఏమవుతుందండి? ఏమైనా సూర్యకాంతి కంటి డైరెక్ట్గా చూస్తే కళ్ళు దెబ్బతింటాయి అంటారు. అలాగే చంద్రగ్రహణం గ్రహణం తాలూకా నీడ మా మీద పడితే ఏమవుతుంది? ఇక్కడ మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిసి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశి వారు మాత్రం గ్రహణాన్ని చూడరాదు. గ్రహణాంతర సమయమందు, అంటే సాయంకాలం అయిపోతుంది కాబట్టి దేవాలయాలన్నీ కూడా తెరుచుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ మరుసటి రోజు బుధవారం నాడు 4వ తేదీన ఉదయాన్నే వెళ్ళి స్వయంపాకదానము, చంద్రబింబంతో అలాగే నాగసర్పాలు, ఈ సర్పాలు కూడా ఇస్తారు. అవి ఆ తర్వాత చంద్రుడు, వెండితో ఉన్నటువంటి చంద్రుడిని, బియ్యము కలిసి బ్రాహ్మణుడికి ఈ సింహరాశి వారు దానం ఇచ్చినట్టుగైతే వాళ్ళకు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా గ్రహణం తాలూకా దోష నివారణ జరిగి వాళ్ళకి శుభం కలుగుతుంది, కార్యజయము కలుగును. అయితే గర్భిణీ స్త్రీలు యథావిధిగా చూడరాదు. చాలామంది తర్కంతో ఏమీ అవ్వదు, అది ఏముందంటే అది ప్రకృతి సహజమైనటువంటి వారం, సైంటిఫిక్ ప్రకారంగా ఏమీ అవ్వదు అన్నటువంటి మొండి వాదనతో చాలామంది వినిపిస్తున్నారు. అలా కాకుండా మన హైందవ సాంప్రదాయం ప్రకారంగా, పూర్వీకుల ఆచార వ్యవహారాల ప్రకారంగా మనం చేస్తున్నటువంటి నడవడికని ఏదైతే మన సాంప్రదాయబద్ధంగా ఉందో ఆ నడవడికనికి భిన్నంగా వెళ్లకుండా ఆ నడవడికని అవలంబించుకొని పెద్దలు చెప్పిన మాట సద్దన్నం మూట అంటారు. సద్దన్నం అంటే కడుపు చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మెడిసిన్ అయింది, సద్దన్నం తినమని మెడిసిన్గా చాలామంది చెప్తున్నారు. డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు కూడా చెప్తున్నారు సద్దన్నం తినండి అంటే. అంత చల్లదనం చేస్తుంది. పెద్దల మాటలు ఎప్పుడు కూడా పెడచెవిన పెట్టకుండా ఈ తాలూకా ఏముందంటే ఋషి సంపద కాబట్టి ఋషీశ్వరులు చెప్పినటువంటి విధానాలు, ఈ సర్పం తాలూకా ఏదైతే ఉందో ఆ సర్పాన్ని కూడా మనం దానం చేసుకున్నట్టుగైతే, అంటే మన వెండిది సర్పం చిన్నవి తయారు చేసి అమ్ముతారు, అవి దానం చేస్తారు. అది మరి చంద్రబింబము, ఆ బియ్యము ఇవన్నీ కలిపి దానం చేసుకున్న ఈశ్వరాభిషేకం. ఈశ్వరండి ఏ దోషం ఉన్నా సరే ఈశ్వరాభిషేకం చేసుకోమంటారు. ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు, ఈ స్వరాన్ని ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు, మనలో శ్వాసనిచ్చేటువంటి వాడు ఈశ్వరుడు.
అయితే సూర్యచంద్రులు ఉన్నంత కాలము, భూమిలో ఉన్నటువంటి ప్రకృతి సంపద ఉన్నంత కాలము ఈ గ్రహణ కాలం తాలూకా వ్యవహారాలు ఏదైతే ఉందో ఆ నీడ అదంత పెద్దగా ఏం అవ్వదు. కానీ ఆ నీడ ఏ ప్రాంతంలో పడుతుంది, ఇప్పుడు భారతదేశంలో పడుతుంది కాబట్టి ఆ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు నియమాలు యథావిధిగా పాటించాలి. పాటించి ఈశ్వరాభిషేకం చేసుకోవాలి. వీళ్ళందరూ ఇప్పటికీ కూడా ఆ గ్రహణ సమయంలో మనం ఏం చేస్తాం, 12 భోజనాలు చేసేయాలి. 3 గంటల 19 నిమిషాలకి ప్రారంభమవుతున్నటువంటి గ్రహణము మనం ఏం చేస్తాం, మనం 12 గంటల లోపు భోజనాలు చేసేయాలి యథావిధిగా. కొంతమంది ఏముందంటే జ్ఞానం చేసేవాళ్ళు, ఆ తర్వాత ఉపవాస దీక్ష చేసేవాళ్ళు, గ్రహణ సమయంలో మంత్రోక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే ఏదో బ్రేక్ఫాస్ట్ లేకపోతే పళ్ళు పలహారం తీసుకొని ఆ రోజు రాత్రికి అన్ని స్నానపానం చేసి జపదపాలన్నీ అయిపోయిన తర్వాత యథావిధిగా ఆ కార్యక్రమాలు చేసుకుంటారు. ఇప్పుడు ఏముందంటే సహజమైనటువంటి మానవ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే ఉదయం 12 లోపు భోజనం పూర్తిగా చేసుకొని శుభ్రంగా వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే ఆరోగ్యం బాగులేనటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యథావిధిగా ఆ నీడ పడుకుంటూ నిద్రించినట్టుగా అయితే చాలామంది సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా రాశి రెండే చెప్తారు. ఆ రాశి ఈ రాశి వాళ్ళకి బాగాలేదు అదన్నీ వదిలేయండి. మెయిన్ మనకి ఎక్కడ పడుతుంది అది ఆలోచించుకున్నట్టుగైతే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం. అయితే ముఖ్యంగా ఈ సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా దైవారాధన చేసేయండి. అటువంటి ప్రాబ్లం ఉండదు. గ్రహణ దోష నివారణ మాత్రం స్వయంపాక దానంతో పోతుంది, లేదంటే ఈశ్వర అభిషేకంతో పోతుంది. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.